హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ నెంబర్ 1 నుంచి ఎక్సర్సైజ్ 1.3 నుంచి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు ఇక్కడ, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ దే డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్. ఓకేనా. ఫస్ట్ మన క్వశ్చన్ 1 ఏమి ఇచ్చారు, 3/8. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. సో డివిజన్ 8 3. ఓకే. ఇక్కడ మనకి 3 పక్కన ఏం లేదు, సో మనం ఏం రాసుకోవచ్చు, 0 పాయింట్ మెన్షన్ చేసి ఇక్కడ 0ని రాసుకోవచ్చు. సో ఏమవుతుంది ఇక్కడ 8 3s 24. సో ఎంత మిగులుతుంది ఇక్కడ 6 మిగులుతుంది. 0 పాయింట్ ఉంది కాబట్టి 0 మెన్షన్ చేసుకోవచ్చు కదా, మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ 8 7s 56. ఓకే. సో ఎంత అవుతుంది 4 మిగులుతుంది. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 0ని మనం ప్లేస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఏమవుతుంది 8 5s 40. ఓకే. 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చేసింది, ఇక్కడ ఎండింగ్ పాయింట్ కూడా వచ్చేసింది, డెసిమల్ ఎండ్ అయిపోయింది. సో ఏమవుతుంది 3/8 ఈజ్ ఈక్వల్ టు 0.375. సో మనం ఏం చెప్పొచ్చు, ఈ వాల్యూని బట్టి అండ్ ఆల్సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది ఈ నంబర్ అనేది, ఈ ఫ్రాక్షన్ అనేది మనకి ఈ రేషనల్ నంబర్ అనేది ఏంటిది, టర్మినేటింగ్ అన్నమాట. సో దేర్ఫోర్ ద గివెన్ నంబర్ ఈజ్ టర్మినేటింగ్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, 229/400. సో 229/400 అంటే 400 నెక్స్ట్ 229. ఓకే. ఇక్కడ ఇప్పుడు 400 కంటే 229 అనేది తక్కువ నెంబర్ అనమాట. సో మనం ఏం చేయాలి, ఇక్కడ 0 పాయింట్ మెన్షన్ చేసుకొని ఇక్కడ 0 రాసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. సో ఏమవుతుంది ఇక్కడ మనకి 400 5s ఎంత 2000, అంతేనా. సో 2000 రాసుకున్నాం ఇక్కడ. సో ఎంత మిగులుతుంది 290 అనేది మిగులుతుంది ఇక్కడ. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0ని మెన్షన్ చేసుకోవచ్చా మనము, సో మెన్షన్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ 4 7s ఎంత 28. సో 2800 రాసుకున్నాం ఇక్కడ. ఎంత మిగులుతుంది ఇక్కడ 100. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0ని మెన్షన్ చేసుకున్నాం. 4 2s 8 అంటే 800. నెక్స్ట్ 200 మిగులుతుంది ఇక్కడ. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 మెన్షన్ చేసుకున్నాం. 400 5s 2000. ఓకే. అంటే రిమైండర్ 0. దేర్ఫోర్ ఏమవుతుంది ఇక్కడ 229/400 ఈజ్ ఈక్వల్ టు 0.5725. దేర్ఫోర్ ఏమవుతుంది, ఇది టర్మినేటింగ్ డెసిమల్. బికాస్ ఎందుకు టర్మినేటింగ్ డెసిమల్, ఎండ్ డెసిమల్ అనేది ఇక్కడ ఉంది మనకి, అండ్ ఆల్సో రిమైండర్ అనేది 0 వచ్చింది. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్ మనకేముంది, 4 × 1/5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. ఓకే. సో దీన్ని ఫస్ట్ మనం నార్మల్ ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 4 5s 20, 20 + 1 21/5. ఓకే. సో దీన్ని ఎలా డివిజిబుల్ చేస్తున్నాం మనము, 5 21. సో ఎంత అవుతుంది 5 4s 20 అంటే 1 మిగులుతుంది. పాయింట్ రాసుకొని 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 5 2s 10. సో 0 అంటే ఏమవుతుంది ఇక్కడ 21/5 ఈజ్ ఈక్వల్ టు 4.2. అంటే రిమైండర్ 0 వచ్చింది, అలాగే ఇక్కడ డెసిమల్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ మనకేమి ఇచ్చారు ఇక్కడ 2/11. ఓకేనా. 2/11. సో 2 రాసుకున్నాము. ఇక్కడ 11 అనేది 2 కంటే హైయెస్ట్ నెంబర్. సో 0 పాయింట్ మెన్షన్ చేసి ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో 11 1s
11. ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి 9. పాయింట్ ఉంది కాబట్టి 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ 11 8 88. ఓకే, 2 మిగులుతుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 11 1 11. నెక్స్ట్ 9 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మళ్ళీ 8 88. మళ్ళీ 2. సో ఇదేమవుతుంది ఇక్కడ మనకి సేమ్ నంబర్స్ అనేవి రిపీటింగ్ అవుతున్నాయి మనకి. సో రిపీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనమాట. ఇక్కడ కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది, ఎండ్ పాయింట్ అనేది లేదు, దీనికి రిమైండర్ కూడా 0 రావు. ఓకేనా? సో దేర్ఫోర్ 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.1818 అండ్ సో ఆన్. సో దీన్ని ఎలా రాసుకున్నాం? 0.18 బార్. దేర్ఫోర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ మనకేమి ఇచ్చారు? 8/125. 8/125. సో 125 8. 8 అనేది 125 కంటే స్మాలెస్ట్ నెంబర్ కదా. సో 0 పాయింట్ మెన్షన్ చేసి 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇక్కడ. మళ్ళీ ఒక్క పాయింట్ కోసం ఒక్క 0 కోసం మనం పాయింట్ మెన్షన్ చేసాము. ఇంకొక 0 రాసుకోవాలంటే ఇక్కడ 0 మెన్షన్ చేసి 0 రాసుకుంటున్నాం. సో ఏమవుతుంది ఇక్కడ మనకి? 125 6 750. ఓకే, ఏమవుతుంది ఇక్కడ? ఎంత మిగులుతుంది మనకి? 50 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ 4 500. ఓకే, సో 0 రిమైండర్. దేర్ఫోర్ 8/125 ఈజ్ ఈక్వల్ టు 0.064. అంటే ఏంటిది? టర్మినేటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.